ఏపీలో కులపైత్యం జనానికి ఎంతగా తలకెక్కిందంటే చివరికి సంక్రాంతి పండగ కూడా మా కులానికి చెందిందని కొట్టుకు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో కొందరు పిల్లిబిత్తిరి యాంకర్లు సంక్రాంతి పండుగను కులానికి అంటగట్టేశారు. దీంతో సంక్రాంతి కల్చర్ కూడా ఒక కులానికి మాత్రమే చెందినదనే వాదన మొదలైంది. చివరికి రైతుల పండగ చుట్టూ కులాల కుంపట్లు అంటుకున్నాయి. సోషల్ మీడియాలో ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ నడిపే ఓ మహిళా యాంకర్ తరచూ తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా చెప్పుకుంటూ ఉంటుంది. విషయ పరిజ్ఞానం ఏమాత్రం లేని ఈ మహిళా యాంకర్ తరచూ చర్చల్లో ప్రజెంటేషన్లో తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని అందరికీ తెలిసేలా చెప్తూ ఉంటారు. పనిలో పనిగా సంక్రాంతి పండుగ కమ్మవారిదని ఆ మహిళా యాంకర్ నోరు జారేశారు. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి. సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. ఈ యాంకర్ అమ్మను సోషల్ మీడియాలో గట్టిగానే తగులుకున్నారు నెటిజన్లు. ప్రజల అందరి పండుగను కమ్మ వాళ్ళకి ఎలా ఆపాదిస్తారు అంటూ నిలదీశారు. కమ్ముల పండుగ సంక్రాంతి అని చెప్పేంత అవివేకమైన మనిషిగా నేను కనపడుతున్నానా అని చెప్పేసి లక్ష్మి గారు ప్రశ్నిస్తున్నారు. నేను కూడా ఆ ప్రశ్నతో శృతి కలుపుతున్నాను. కానీ లక్ష్మి మళ్ళీ చెప్పింది అటు తిప్పి ఇటు తిప్పి ఒకటి చెప్తున్నావు. రైతు కమ్మల పండగ, ఏం వేరే క్యాస్ట్లో రైతులు లేరా? ఈ సంక్రాంతి కులచిచ్చు ఇక్కడితో ఆగలేదు. కాపు ఛానల్స్ కూడా కమ్మ యాంకర్ని గట్టిగానే తగులుకున్నాయి. ఇదేం కులపిచ్చ అని నిలదీశారు. అయినా గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువ. ఆ జిల్లాలలోనే ఆ పండగ బాగా జరుగుతుంది కనుక సంక్రాంతి కాపుల పండగ అంటూ కమ్మ యాంకర్ని ఓ ఆటాడేసుకున్నారు. పంట అంటే కాపు, పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి, కాపు కాసేవాడే కాపు, కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. నిజానికి సంక్రాంతి పండుగ అటు కమ్మలది ఇటు కాపులది కాదు. ఇంకా చెప్పాలంటే ఏ ఒక్కరిది కాదు, ఒక కులానిది అంతకన్నా కాదు. అది అందరిది, అన్ని వర్గాలది, ప్రధానంగా రైతులది. దాదాపు మన తెలుగు వాళ్ళలో 80% మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే కనుక ఈ పండగను అందరూ చేసుకుంటారు. కర్మ కొద్దీ గడచిన 10-15 ఏళ్లుగా మీడియా ప్రభావంతో సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలని మాత్రమే జనం చాలామంది అనుకుంటున్నారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కులాల కుంపట్లకు వేదికగా తయారైంది.